చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక నెల్లూరు టౌన్ హాల్ నందు వై శేషగిరీశం ఎం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అంశం మహాభారతంలో విద్యా విధానం వక్త డాక్టర్ కుమ్మెత లక్ష్మీనారాయణ రెడ్డి గారిచే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మజ్జిగ ప్రభాకర్ రెడ్డి మరియు డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వారందరికీ పుష్పగుచ్చం శాలువాలతో సన్మాన కార్యక్రమం చేపట్టి అనంతరం సభా కార్యక్రమం నిర్వహించారు. అందరికీ స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వర్తమాన సమాజం ఈ సాంస్కృతిక కళలకి, సంగీత సభలకి అన్నిటికీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సభకి హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చేతన సంస్థ వారు ప్రతి నెల ఈ సభలు నిర్వహించడం చాలా అభినందనీయం. ఇదే విధంగా వాళ్ళు కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు, మహిళామణులు అందరికీ నా నమస్సుమాంజలు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చేతనా సంస్థ శేషగిరి గారు మాకు ఎప్పటి నుంచో సుపరిచితులు. వారు అట్లానే వెన్నెల గట్టి గారు, వీరంతా కలిసి ఎప్పటి నుంచో కార్యక్రమాలు చేపట్టి చేస్తున్న మధ్యలో కలిశాము. నిజంగా ఇటువంటి కార్యక్రమాలకు హాజరయ్యేవారు, అదేవిధంగా ఈ కార్యక్రమాలు చేపట్టి కొనసాగించేవాళ్ళు కరువైనటువంటి సమాజంలో చేతనా సంస్థ చైతన్యవంతంగా వెలుగుతూ అందరినీ ఇక్కడ కలుపుతుందంటే నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. ఇంతమంది మీరు వచ్చి కూర్చున్నారంటే మీ సమయం అంతా వెచ్చించి నిజంగా మీ మనసులో ఎంతో సాహిత్యం మీద అభిమానం, ప్రేమ, ఆసక్తి ఉండబట్టే కూర్చోగలిగారు, రాగలిగారు. ఇది అదేవిధంగా మన తెలుగు వెలుగంతా కూడా కనిపించట్లేదు ఎక్కడ కూడా. అంతా కూడా ఎట్లా ఉందంటే అదేదో అన్నట్టు, మామూలుగా ఏదో అన్నట్టుగా ఉంది తప్పితే అది లోపల నుంచి ఎక్కడ కనపడలేదు. ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. వారిని అభినందిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని దిగ్విజయంగా ఈ సంస్థ అన్ని కార్యక్రమాలను చేపట్టి ముందుకు సాగాలని, ఈ పరాభవనామ సంవత్సరం ప్రారంభంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ శ్రీనివాసరావు, అడిషనల్ రిటైర్. థ్యాంక్ యూ. వేదాలు, స్మృతులు అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, ఇతిహాసము, పురాణము, వాంగ్మయము, వీటిలోనే పాఠశాలలు నిర్వహించేవాళ్ళు. విద్యార్థుల్ని కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని వాళ్లకు తిండి ప్లస్ చదువు రెండూ చెప్పేవాళ్ళు. అయితే ఈ శిష్యులకు కఠోరమైనటువంటి నియమాలు,